సీఎం కమ్ చదువుల మంత్రి యనమల రేవంతాల సారు ఢిల్లీకి పోయి సెంట్రల్ సర్కార్ చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సార్ను కలిసిండట. మా తెలంగాణలో చదువుల శాఖను చూసుకుంటున్నది నేనే, రాష్ట్రంలో సత్రోలు ఉన్నదనే చెప్పేందుకు పోయిండా. ఎట్లా ఏం కథ అంటే ఏమో మరి, ఎందుకు పోయిండో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండ్రి. మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు కాంగ్రెస్ బలగాన్ని ఎంటబెట్టుకొని సీదా పోయి సెంట్రల్ సర్కారు చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సార్ను కలిసిండు. ఇట్లా సీఎం సార్ పోగానే సెంట్రల్ సర్కారు మంత్రి సార్ కూడా మంచిగానే మర్యాదలు చేసిండా. రేవంతాల సారు ఉత్త చేతులతో పోకుండా మంత్రి సార్కి ఏమన్నా పట్టుకపోయిండా అంటే ఏమో గాని అసలు ఎందుకు కలిసిండు అంటే తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మంజూరు చేయాలని సెంట్రల్ సర్కారు మంత్రి సారు చెవులేసిండట. ఖుద్దు ముఖ్యమంత్రి సార్ వచ్చి అడిగితే ఇయ్యకుండా ఊకుంటామా అని సెంట్రల్ కేంద్ర మంత్రి అన్నాడా అంటే ఏమో మరి ఇషారా చేసి చెప్తామని అన్నాడు కావచ్చు. మీరు ఐఐఎం ను మంజూరు చేస్తామంటే పట్నంలో 200 ఎకరాల భూమిని కూడా సాగు చేసి పెట్టినాము, మీరు ఇప్పుడే తరగతులు సురువు చేద్దామన్న యూనివర్సిటీ సిద్ధంగా ఉన్నదని అనుకొచ్చిండట. దేశంలోనే అన్ని సౌలతులు ఉన్న మా హైదరాబాద్ కు ఒక ఐఐఎం వచ్చిందంటే ఇంకా మంచిగుంటది సారు, మీరు మనసు పెట్టి మా తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ను ఇయ్యండ్రని మంచిగానే బతిలాడిండట. అట్లనే శాన జిల్లాల్లో కూడా నవోదయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తే చాలా మంది పిల్లలకు మంచి విద్య అందించినోళ్ళు అవుతారని అన్నాడట. అయ్యా చదువుల మంత్రికం సీఎం రేవంతాల సారు మంచి యుగురమే చేసిండ్రు కానీ ఓదిక్కు మీ చేయి సర్కార్ అయితే సోయి తెచ్చుకొని సౌలతులు అయితే చక్కదనంగా చెయ్యిండ్రి సారు. బడులల్లా ఈడికే బడి పిల్లలకు పెట్టే బువ్వను చక్కదనంగా పెడతలేరని అంటుర్రు. మంచిది పెట్టుండ్రి, ఒంటికి రొంటికి ఓనికి సౌలతులు చక్కదనంగా చెయ్యిండ్రి సార్ అంటుర్రు. ఏ ముచ్చటిన్నోళ్ళు.